11వ ప్రశ్న. భగనం ఉన్న పదం, గణం ఉన్న పదం. తనదే, పట్టుగా, ఖరీరా, స్థిరత. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి. పట్టుగా. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న. 14వ అక్షరం యతిమైత్రి ఉండే పద్యం. 14వ అక్షరం యతిమైత్రి ఉండే పద్యం. చంపకమాల, ఉత్పలమాల, మత్తేబం, శార్దూలం. ఆప్షన్ 3 మత్తేబం ఈజ్ రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న. హాయ్, గుడ్ ఈవినింగ్ రాధా గారు, గుడ్ ఈవినింగ్ అండి. 13వ ప్రశ్న. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాన్ని ఏమంటారు? గురువు, లఘువు, విసర్గ, ద్విత్వం. సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాన్ని లఘువు అంటారు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న. హ్రస్వమైన అచ్చులను ఏమంటారు? హ్రస్వమైన అచ్చులను ఏమంటారు? లఘువులు, ఉపదలు, గురువులు, పొల్లులు. వెరీ గుడ్ ఆన్సర్. ఆప్షన్ 1 లఘువులు ఈజ్ రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న. శార్దూల విక్రీడితం అనే వృత్తంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? శార్దూల విక్రీడితం అనే వృత్తంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 20, 21, 19, 22. ఆప్షన్ 3 19 రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్. 16వ ప్రశ్న. ఉత్పలమాల వృత్తంలో రెండో గణం ఏది? ఉత్పలమాల వృత్తంలో రెండో గణం ఏది? భగనం, రగనం, నగనం, తగనం. వెరీ గుడ్ ఆన్సర్. రగనం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న. రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలను ఏమంటారు? రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలను ఏమంటారు? గురువులు, లఘువులు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు. రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే వాటిని ఆప్షన్ 1 గురువులు అంటారు. వెరీ గుడ్ ఆన్సర్. 18వ ప్రశ్న. చంపకమాల వృత్తంలో యతిస్థానం ఏది? చంపకమాల వృత్తంలో యతిస్థానం ఏది? 10వ అక్షరం, 11వ అక్షరం, 13వ అక్షరం, 14వ అక్షరం. 18వ ప్రశ్నకి కామెంట్ రూపంలో సమాధానాన్ని తెలపండి. వెరీ గుడ్ ఆన్సర్. 11వ అక్షరం యతిస్థానం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 19వ ప్రశ్న. 13వ అక్షరం యతిస్థానంలో ఉన్న వృత్తం ఏది? 13వ అక్షరం యతిస్థానంలో ఉన్న వృత్తం ఏది? ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం. వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 శార్దూలం ఇస్ రైట్ ఆన్సర్. 20వ ప్రశ్న.
ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలున్న పద్యం ఏది? ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలున్న పద్యం ఏది? ఆటవెలది, కందం, మత్తకోకిల, తేటగీతి. వెరీ గుడ్ అండి. ఆప్షన్ 4 తేటగీతి రైట్ ఆన్సర్.